rangerforest.com. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడైతే చూడండి కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఫస్ట్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉంటారు. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అంతా ఆల్రెడీ సేమ్ ఇలాంటి స్క్రీన్తోనే లైవ్ రికార్డింగ్లో మీకు ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మీరు క్యాండిడేట్ లాగిన్ ఇప్పుడే చేయకండి. చాలామంది చేసే మిస్టేక్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కాగానే క్యాండిడేట్ లాగిన్ అనే వెయిట్ చేస్తారు. సో మీరు కంప్లీట్గా లాగౌట్ అయ్యి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ బటన్ నొక్కండి. ఓకే, ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడాల్సింది చూడండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. మీకు ఆల్రెడీ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చాను, ఒక ఫార్మాట్. ఆ ఫార్మాట్లో రాసుకొని ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు అసలు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూడకుండా ఏ ఆప్షన్ని ఇమ్మీడియట్గా మీరు ఎంటర్ చేయకూడదు. మనకు రేపు సాయంత్రం వరకు టైం ఉంది. సో చాలా జాగ్రత్తగా ప్రతి ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ చూడండి. సపోజ్ ఇక్కడ ఇందులో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. ఓకే, సో దాంట్లో కోర్సెస్ ఏంటి, కాలేజ్ పరిస్థితి ఏంటి అనేది మొత్తం మీకు తెలిసిపోతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది అక్కడ బ్లూ కలర్లో ప్రెస్ చేయగానే ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది, అన్ఎయిడెడ్, ఇది అన్ఎయిడెడ్. ఓకే, సో ఏయూ రీజియను, ప్రైవేట్ కాలేజు, కో ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోండి. హాస్టల్ అవైలబిలిటీ లేదు. ఓకే, ఈస్ట్ గోదావరి. తర్వాత దీంట్లో మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఇవి, బ్రాంచ్ కోడ్ కరెక్ట్గా రాస్తున్నారా లేదా, మీరు అనుకున్న బ్రాంచ్ ఈ కాలేజీలో ఉందా లేదా, తర్వాత సీట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో స్లోగా ఇక్కడ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీరు ఒక కౌన్సిలింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంటేక్ అయిపోయినాయి, తర్వాత ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రస్తుతం అయితే ఇంటేకు లెఫ్ట్ ఓవర్ రెండు సేమ్ ఉన్నాయి, ప్లస్ ఇంకొకటి కోర్స్ ఫీజు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ కాలేజ్ గురించి వీలైతే కొంచెం టైం తీసుకుని నేను చెప్పిన NIRFలో మీరు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్రెడీ 2 కాలేజెస్ అయితే నాక్ అక్రిడేషన్తో బ్లాక్ లిస్ట్ అయ్యాయి. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒక కాలేజ్ గురించి ఎంత జాగ్రత్తగా, ముఖ్యంగా మీరు ఫస్ట్ పెట్టే ఆప్షన్స్ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సీక్వెన్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఆ సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మీ ఫస్ట్ ఆప్షన్లో కాలేజ్ గురించి మొత్తం గమనించండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూడడం అనేది చాలా ఖచ్చితంగా ముఖ్యము. క్యాండిడేట్స్ లాగిన్ అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు చేయాల్సింది, మీరు మాన్యువల్గా ఇప్పటివరకు తయారు చేసుకోకపోతే మాన్యువల్ లిస్ట్ తయారు చేసుకోండి. ఫార్మాట్ ఇంతకుముందు వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దానిపైన పెన్ అండ్ పేపర్తో రాసుకోండి. గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్తో దాని గురించి మీరు ఏం హైలైట్ అనుకున్నారో దాన్ని కూడా రాసుకోండి. తర్వాత క్యాండిడేట్స్ లాగిన్, అది అర్జెంట్ ఏం లేదు మీకు. సో రేపు సాయంత్రం వరకు మనకు టైం ఉంది కాబట్టి క్యాండిడేట్స్ లాగిన్ తర్వాత ముఖ్యంగా మీరు ఏ మాన్యువల్లో రాసుకొని ఉంటే ఆల్రెడీ ఆ రాసుకున్న దాని గురించి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మీరు చెక్ చేసుకోవాల్సింది, అది ఎయిడెడా నాన్ ఎయిడెడా. ఓకే, తర్వాత దాంట్లో మీరు అనుకున్న బ్రాంచ్ ఉందా లేదా, ప్లస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని ఫీజు ఏంటి. ఓకే, ఒకవేళ ఇంకా దాని గురించి ఏదైనా స్పెషల్ డీటెయిల్స్ ఉంటే హాస్టల్ లాంటివి అవన్నీ చూసుకోవచ్చు. అది ఏ యూనివర్సిటీకి అండర్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు రాసుకున్న లిస్ట్లో హైలైట్ చేయండి, లేకపోతే వేరే కలర్తో రాసుకోండి. తర్వాత మాడిఫై చేసుకున్న తర్వాత ఇంకొకటి 2 సార్లు మీ ఫ్రెండ్స్తో కానీ, మీ సీనియర్స్తో కానీ, మీ టీచర్స్తో కానీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే క్యాండిడేట్స్ లాగిన్ అయ్యి ఒకసారి మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎంట్రీకి ఏ లిమిటేషన్ లేదు, 120 కాదు 500 చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్, ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు ఇమీడియట్గా తెలుస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, గ్రూప్లో కానీ ఏ విధంగా వీలైతే ఆ విధంగా వీడియో లింక్ని అయితే సెండ్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, బాయ్.